ఇప్పుడు మీరు చూస్తున్న అట్ట మీద బొమ్మ అంటే చందమామ కవర్ పేజీ మీద బొమ్మకి అర్థం వివరణ చెప్తాను వినేయండి. పూర్వకాలమందు పాములన్నీ గరుకుమంతుని పూజిస్తూ ఉండేవి. కానీ నాగులలో గర్వి అయిన కాళింగుడు మాత్రం అలా పూజ చేయక నిరసించే వరకు గరుకుమంతునికి కాళింగునికి మధ్య పేచీపడి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాళింగుడు ఓడిపోయాడు. యమునా నది జలం తాకినట్లయితే మరణం సంభవిస్తుందని గరుకుమంతునికి ఒక ఋషి శాపమున్నది కనుక గరుకుమంతుడు ఎన్నడూ ఆ నది చేరువకు పోయేవాడు కాదు. ఈ కీలకం తెలిసిన కాళింగుడు కుటుంబంతో సహా యమునా నది చేరుకుని అక్కడ ఒక లోతైన మడుగులో కాపురం పెట్టాడు. అయితే కాళింగుడు అక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ నదీ జలము, అక్కడ గాలి కూడా విషపూరితమై బృందావనంలోని ప్రాణికోతి చచ్చిపోజొచ్చింది. అందుచేత గోకులంలో ప్రజలంతా తహతహలాడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు కాళింగుడు ఉండే మడుగు వద్దకు వెళ్ళి అక్కడ ఒక కదంబ వృక్షం ఎక్కి ఢబీమని మడుగులోకి దూకి కాళింగుడి నడుం మీద పడ్డాడు. కాళింగుడు రోషపూరితుడై తన 1000 పడగలు విప్పుకొని బుస్సుమంటూ నీటిపైకొచ్చి కృష్ణుడిని కదలకుండా చుట్టబెట్టేసరికి అక్కడ ఉన్న గోవులు అన్నీ బావురుమంటూ ఏడ్చాయి. అందరూ స్పృహ కోల్పోయారు. కానీ అంతలోనే కృష్ణుడు అపారంగా బరువెక్కి కాళింగుని పైన నృత్యం చేసి మద్దించే వరకు కాళింగుడి నడుము లటుక్కుమని కృష్ణుని పట్టి వదిలేసింది. అప్పుడు కాళింగుని భార్యలిద్దరూ వచ్చి కటాక్షించి మాకు పతిభిక్ష పెట్టు దేవా అని అవతారమూర్తి అయిన కృష్ణుని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు అప్పుడు ఓయి కాళింగా, ఇప్పుడు నా పాదాలు నీ తలపై ముద్రపడి ఉన్నవి కనుక ఇవి చూసినట్లయితే గరుకుమంతుడు నిన్ను ఏమీ చేయడు, అతని భయం నీకుండదు కనుక నీవు ఇదివరకు నివసిస్తూ ఉండిన రమణక ద్వీపానికి వెంటనే వెళ్ళిపో అని అనే వరకు కాళింగుడు కుటుంబంతో సహా యమునా నది విడిచి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. మరిన్ని మంచి కథల కోసం, ఇలాంటి బోల్డ్ అన్ని విషయాల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.